సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు. హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగుతోందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై మా సభ్యులు స్పందించవద్దని రిక్వెస్ట్ చేశారు. అలాగే సభ్యులు ఎవరికి వారు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తమ పని చేస్తూ పోతుందని వెల్లడించారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందని, ఈ విషయంలో మా సభ్యులకు ఐక్యత అవసరమని మంచు విష్ణు వివరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ రిపోర్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణప్రసాద్ చెప్పండి, మా అసోసియేషన్ నుంచి ఒక లెటర్ విడుదలైనట్టుగా తెలుస్తుంది. సభ్యులకి సూచించడం జరిగింది, ఎవరు కూడా అవసరం లేని చోట మాట్లాడవద్దనేసి చెప్పారు. సో దీనికి సంబంధించి మీ వద్ద పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ప్రస్తుత మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై కూడా ఎవరు స్పందించవద్దు అంటూ ఆయన తన లేఖలో వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాల మాత్రం సున్నిత విషయాలపై కూడా మా సభ్యులు ఎవరు అసలు స్పందించవద్దు. ఇది సభ్యుల వ్యక్తిగత విషయాలు, ఇలాంటివి మాత్రం ఎవరు స్పందించకపోవడం మంచిదంటూ కూడా ఆయన చేయటం జరిగింది. అయితే ఈ జరుగుతున్న సంఘటనలపై కూడా చట్టం అనేది ఉంది, అది తన పని అది తానే చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది. ఇలాంటి అంశాలపై కూడా మీరు స్పందించడం వల్ల ఆయా వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన ప్రకటన జారీ చేస్తున్నారు. అయితే ఈ సభ్యులకు మాత్రం మనందరం ఒక ఐకమత్యంగా ఉండాలి అంటూ ఆయన కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ చిత్ర పరిశ్రమ అనేది ఇప్పటి కాదు, ఎప్పుడు మర్రి చెన్నై డ్యాంలోనే అది చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చి స్థిరపడింది. అయితే ఈ ప్రభుత్వ సహాయంతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందంటూ కూడా ఆయన అందులో వివరించడం జరిగింది. అయితే చిత్ర పరిశ్రమ ఇటు ప్రభుత్వాలు రెండు పరస్పరం ఒకరికొకరు సంబంధాలు కొనసాగించుకు ఇట్లా ఎవరికి వారు అని కాకుండా ఇట్లా సత్సంబంధాలు ఇద్దరు నిలుపుకుంటూ పోతేనే చిత్ర పరిశ్రమకు మంచిది. ఇటు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఉంటారు, మనం కూడా వారికి సపోర్ట్ ఉండే విధంగా ఉండాలి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవరికి వారు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రం వెల్లడించవద్దు అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణప్రసాద్.